ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం పొందండి ప్రభు. ఏదైనా సందేశం మీ బిడలమైన మాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఉండాలని సహాయం చేయండి. సందేశం వింటున్న ప్రతి బిడను దీవించండి. వినగల చెవులు గ్రహించడం అనుగ్రహించమని, సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించమని, పరిశుద్ధాత్మ దేవుడికి నడిపి దయచేయమని యేసునామమున పేరట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో దైవ సందేశం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు మా యొక్క మెస్సియా మినిస్ట్రీ ద్వారా తెలియజేస్తున్న ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ సమయం నందు మరొక మారు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకోబోతున్నాం. దయవుంచి ఆలోచించండి. మరి స్నేహము అనేది మరొకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి తెలుసుకోబోతున్నాం. గమనించవలసింది ప్రభువునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది యొక్క స్నేహితుల ప్రేమను చూస్తాం. అయితే ప్రియమైన వారులారా, ప్రభు యొక్క ప్రేమ ఏమిటో, ఆయన స్నేహం ఏమిటో మనం తెలుసుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తాం. ఆ ప్రియులారా, ఈ సమయం ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గురించి మనకు తెలుసు. యోబు గ్రంథాన్ని మనం చదివినప్పుడు ప్రేమ వారులారా, యోబుకు కూడా మరి దేవుడు పరిశోధించినప్పుడు యోబుకు సమస్తం కోల్పోయినాడు. తర్వాత తన ముగ్గురు స్నేహితులు వచ్చారు. కొద్ది కాలం మటుకు మరి అతను ఓదార్చారు. రాను రాను యోబు యొక్క బాధను వారు చూసి మరి ఎన్ని రోజులు కూడా ఆయన తిరిగి కోల్పోగా యోబు దృష్టికి వారు నమ్మకలేనటువంటి స్నేహితులుగా మారిపోయినారు. పరిశుద్ధ గ్రంథం మాట ప్రకారం గమనిస్తే ప్రియమైన వారులారా, మరి యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు యోబు ద్వారా రాసి ఇచ్చినాడు. ఎండిన వాగువలే యోబు స్నేహితులు అయిపోయినారు. మాయమైపోయే మరి జనముల వలె వారు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. నమ్మకూడని వారయ్యి అని చెప్పేసి యోబు రాశాడు అక్కడ స్పష్టంగా. ప్రేమ వారులారా, అంటే కష్టాలలో యోబు పట్ల ఇది యొక్క వైఖరి ఎలా ఉందంటే నమ్మకం లేని వారిగా అయిపోయినారు. ఈనాడు నేటి ప్రపంచంలో కూడా స్నేహితుల యొక్క పరిస్థితి కూడా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, గాలి వచ్చినప్పుడు మరి వారి నుంచి దూరం అయిపోతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఆ యొక్క సందర్భాన్ని బట్టి చూస్తే యోబు స్నేహితులు కూడా అలాగే తయారయ్యారు. ప్రభువునందు ప్రియమైన వారులారా, మరి సమయం ముందు ఇది ఒక మరొక స్నేహం చెప్పుకోవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా కొంత సత్యాన్ని గమనిస్తే కనుక మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చూసినప్పుడు యోనాతాను దావీదుల యొక్క స్నేహం చూసినప్పుడు వారి స్నేహం చాలా గొప్పది. ఇద్దరు మరి వారి హృదయాలు కలిసిపోయిన మాట చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రాణ స్నేహితులైనారు. ప్రేమ వారులారా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అనే మాట సొలొమోను మహారాజు రాసిన ప్రభువుని ప్రేమ వారులారా. అదే రీతిగానే మరి యోనాతాను తన తండ్రి అందరూ మరణించినప్పుడు యోనాతానుకు ఒక కుంటికాల కుమారుడు కలడు. కానీ యోనాతాను మరణించినప్పటికీ కూడా తన స్నేహాన్ని మర్చిపోకుండా దావీదు మహారాజు తన కుమారుని దగ్గరికి రప్పించుకొని అతను జీవించినంత కాలం తన బల్ల యొద్ద భోంచేయడానికి ఆయన అవకాశం ఇచ్చినట్టు చూస్తా ఉన్నాం. ఇది ప్రభువునందు ప్రేమ వారులారా, నిజమైన ప్రేమ, నిజమైనటువంటి స్నేహాన్ని మరి దావీదు కలిగి చూస్తూ ఉన్నాం. అందుకే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. తన స్నేహితులైనటువంటి యోనాతాను కుమారుని కూడా స్నేహాన్ని బట్టి ఆదరించినట్టుగా దావీదు మహారాజు మనం చూస్తున్నాం. ప్రభువునందు గమనించవలసింది ప్రభువునందు ప్రియమైన వారులారా. అదే రీతిగా సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం చూసినప్పుడు అమ్నోను చూస్తూ ఉన్నాం. మరి ఆయన చేసే పాపక్రియలు, చేసిన పాపక్రియలు దేవుని దృష్టికి చాలా దుర్మార్గం కదా. ఇశ్రాయేలు ప్రజలలో మరి పాపం అనేది, వ్యభిచారం అనేది
చాలా చెడ్డది. అలా చేసే వారిని ఎలా వర్తిస్తారంటే దుర్మార్గులుగా వర్తిస్తారు. తామారు అన్నది కదా, నా అన్నని గురించి చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఇలాంటి పాపపు పనులు ఇశ్రాయేలు ప్రజలు చేయకూడదు, అది ఇశ్రాయేలు ప్రజల పట్ల నీకు దుర్మార్గంగా నువ్వు కనబడతావని చెప్పేసి తన చెల్లి చెప్పినప్పటికీ కూడా ఆమెతో ఈయన పాపం చేసినట్టుగా దేవుని లేఖన చెప్తాను. దీనంతటి కారణం ప్రేమ వాళ్ళరా, ఈయనకు అనగా అమ్నోనుకు మరి ఒక మిత్రుడు గలడు, ఆయన పేరు యెహోనాదాబు. కానీ పాపం చేయడానికి ఈయన కూడా ఒక సలహా ఇచ్చి ప్రేరేపించడం చూస్తూ ఉన్నాం. అంటే ఈ చెడ్డ స్నేహితుడు అనే మాట మనం గమనించుకోవచ్చు. పరిస్థితి గ్రంథంలో ఉంది ప్రేమ వాళ్ళరా. ఈ దినాల్లో కూడా స్నేహితుల్లో కూడా మంచి స్నేహితులు, చెడ్డ స్నేహితులు ఉంటారు. ఒక వ్యక్తి ఎలాంటి వాడు తెలుసుకోవాలంటే ముందుగా అతని స్నేహితుని అడిగితే తెలుస్తుంది ఎలాంటి వాడు అనేమాట. అంటే స్నేహితుడు తెలుసు కదా ఎలాంటి వాడైంది. అలాగే పొరముందు ప్రేమ వాళ్ళరా, ఈ యొక్క అమ్నోను పాపానికి కారణమయ్యాడు ఈ యొక్క యెహోనాదాబు. గమనించవచ్చు. అంటే ఇతను బహు కపటం కలిగిన వాడు. అతనితో పాపాన్ని ప్రేరేపించబడి కొయ్యి పని పాపం చేసే విధంగా తోడ్పడ్డాడు. ఎంత చెడ్డ స్నేహితుడు ప్రేమ వాళ్ళరా. ఇలాంటి చెడ్డ స్నేహితు సహవాసం మనం ఉండకూడదనే మాట గమనించవచ్చు. మనం సత్యం గమనిస్తే ప్రభు బిడ్డలుగా ఇలాంటి పాపానికి మనం మరి చేయకూడదు. దేవుని బిడ్డలంగా ఇలాంటి వారిని స్నేహితులుగా మనం ఉంచుకోకూడదని చెప్పేసి దేవుని యొక్క లేఖనం బహు స్పష్టంగా చెప్తుంది ప్రేమ వాళ్ళరా. అయితే మనం కొన్ని సత్యాలు మనం గమనిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రేమ వాళ్ళరా మరి స్నేహం అనేది చాలా ప్రాధాన్యమైంది. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనం గమనించినప్పుడు నిజమైన స్నేహితుడు ఇళ్ళకు ప్రేమించును అనే మాట సొలొమోను మహారాజు చెప్తే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు, స్నేహితుల కొరకు ఒకడు ప్రాణం పెట్టుకుని కంటే ప్రేమ గలవాడు ఎవడున్నాడు యేసు ప్రభు అన్నారు. అయితే ప్రేమ వాళ్ళ యేసు ప్రభు ఏమంటారంటే, యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞను మనం గైకుంటే మనము యేసుక్రీస్తు ప్రభుల యొక్క స్నేహితులు అవుతాము. దేవునికి ఒక మంచి స్నేహితుడుగా అబ్రహాము చూస్తా ఉన్న ప్రభుని ప్రేమ వాళ్ళరా. అలాగే యేసుక్రీస్తు ప్రభు మనం కోరుకుంటుంది ఏంటంటే ఆయన మన స్నేహితులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సమయం అందరూ యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక చిన్న ఉపమానం చెప్పారు కదా. లూకా సువార్త 11వ అధ్యాయం 5-8 వచనాలు మనం చదివినప్పుడు మరి ఒక వ్యక్తి ఆయన మార్గంలో పయనిస్తూ ఒక స్నేహితుడి ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు అతనికి ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేకపోగా ఈయన కూడా తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మరి ఈ పరిస్థితి అంతా చెప్పినాక నా స్నేహితుడు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఒక స్నేహితుడిగా సహాయం చేయి అని అడిగితే మరి ఆయన పెట్టకుండా ఇవ్వకుండా తన పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను ఇవ్వాలని చెప్తాడా. కానీ స్నేహితుడు కాబట్టి మాటికి సిగ్గుపిడిచి అడుగుతారు. ఆ స్నేహితుడు ఏం చేస్తాడు, లేచి ఆయనకి ఇవ్వకుండా ఆయనకు కావాల్సినవని ఇవ్వకుండా నా స్నేహితుడు ఇస్తాడు కదా. అలాగే ప్రేమ వల్ల మన నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క ఆజ్ఞ మనం గైకొని లోకంలో జీవించినట్లయితే కనుక ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభుతో మనం ఉండబోతూ ఉన్నాం. మరి అటు మంచి స్నేహితులు లోకం కలిగి మనం జీవించాలి. ప్రభుని ప్రేమ వాళ్ళ అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. వరకు స్నేహం అనే అంశం పైన మీ వాక్యం విన్నాము తండ్రి. అవును ప్రభువా, మరి నిజమైన స్నేహం కలిగి జీవించే కృపను గ్రహించండి నాయన. లోకంలో నిజమైన స్నేహం లేదు, కానీ నిజమైన నా స్నేహితుడైన యేసు ప్రభువా మీకు వందనాలు. సందేశమైన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. లోక స్నేహాన్ని కోరుకుండా తండ్రి మీ స్నేహాన్ని కోరి జీవించే వారిని ప్రతి బిడ్డను దయచేసి ప్రార్థన చేసుకుంటున్నా. దయగల తండ్రి, కనికరమైన దేవుడా మీకు వందనాలు. ఈ సమయంలో మీ సందేశం విన్న బిడ్డలను చూస్తున్న బిడ్డలు దీవించండి. వారి కుటుంబం దీవించండి, వారి పిల్లలు దీవించండి. వారి వ్యాపారాలు, వారి పనులు అన్ని విషయాలు మీ సహాయం కోరుకుంటూ ప్రభువా మరి మీ రక్షణ ఆనందంతో మీ బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ మా ప్రభువును లోక రక్షకుడైన యేసయ్య నామమున స్తోత్రం చెల్లించాలి పొందుకొని నామ తండ్రి.
ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపై తండ్రైన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశాన్ని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.